హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే, ఇస్రో చీఫ్ నెక్స్ట్ 5 yearsలో 50 జియో స్టేషనరీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నాం. ఆల్రెడీ చాలా వాటిని డిజైన్ చేశామని చెప్పారు. 2000 kilometers కన్నా తక్కువ ఎత్తులో ఉన్న వాటిని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అంటారు. జియో స్టేషనరీ శాటిలైట్స్ అనేవి 36,000 kilometers వరకు ఉంటాయి. లాంచ్ చేయబోయేది జియో స్టేషనరీ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ శాటిలైట్స్. అంటే ఇవి ఇమేజింగ్ ఇంటెలిజెన్స్ శాటిలైట్స్. వీటిని ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా పిలవచ్చు. ఇవి సింథటిక్ అపర్చర్ రెడార్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్, ఇలా వేరియస్ సెన్సార్స్ ద్వారా మ్యాప్స్ని జనరేట్ చేస్తాయి. ఇలా రెగ్యులర్గా మ్యాప్స్ని జనరేట్ చేస్తూ మార్పులని అనలైజ్ చేస్తూ శత్రువుల మూవ్మెంట్స్, అంటే కొత్తగా ఏ ఏరియాలో అయినా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా, ఇలాంటి వాటిని మానిటర్ చేయొచ్చు. ఇస్రో చీఫ్ ప్రజెంట్ ఇండియా దగ్గర 54 శాటిలైట్స్ ఉన్నాయని చెప్పారు. అయితే వీటిలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కమ్యూనికేషన్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, సైంటిఫిక్ శాటిలైట్స్ ఇలా ఉంటాయి. రిపోర్ట్స్ని బట్టి ప్రజెంట్ 21 ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ 5 yearsలోనే మరో 50 శాటిలైట్స్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తుంది. జియో స్టేషనరీ ఆర్బిట్లో డిఫరెంట్ లేయర్స్లో వీటిని పెడతా ఉంటున్నారు. ఉన్న ఎత్తు పెరిగే కొద్దీ ఎక్కువ ఏరియాని చూడొచ్చు అనేది సహజం. అదేవిధంగా జియో స్టేషనరీ శాటిలైట్స్కి లార్జ్ వ్యూ ఉంటుంది. డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎత్తు పెరిగే కొద్దీ క్లారిటీ కూడా తగ్గుతుంది. అయితే జియో స్టేషనరీ శాటిలైట్స్ ఇచ్చిన డేటాలో ఏదైనా సస్పీషియస్గా ఉంటే ఆ ఏరియాని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్తో మానిటర్ చేసి ఇంకొంచెం యాక్యురేట్ డేటాని కలెక్ట్ చేస్తారు. ఇంకా క్లియర్ వ్యూ కావాలంటే ఫైటర్ జెట్ రెడార్స్లో కూడా గ్రౌండ్ అబ్జర్వేషన్ కోసం సింథటిక్ అపర్చర్ మోడ్ ఉంటుంది. ఎలక్ట్రో ఆప్టికల్ వ్యూ కోసం టార్గెటింగ్ పాడ్స్ లాంటివి ఉంటాయి. డ్రోన్స్కి కూడా సింథటిక్ అపర్చర్ రెడార్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్స్ ఉంటాయి. ఈ విధంగా ఎనిమీ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి ఆల్టిట్యూడ్స్ని బట్టి ఏరియల్ ప్లాట్ఫామ్స్, లో ఎర్త్ ఆర్బిట్, జియో స్టేషనరీ శాటిలైట్స్కి డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ప్రజెంట్ 21 ఉండగా ఇస్రో నెక్స్ట్ 5 yearsలో మరో 50 శాటిలైట్స్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో డిఫరెంట్ లేయర్స్లో ప్లేస్ చేయాలని ప్లాన్ చేస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ని బట్టి తపస్ ప్రాజెక్ట్ని మిషన్ మోడ్ నుండి క్లోజ్ చేయడం జరిగింది. డిఆర్డిఓ ప్రాజెక్ట్స్లో హై ప్రయారిటీ ఉన్నవి, బాగా ఇంపార్టెంట్ అనుకున్న వాటిని మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్గా క్లాసిఫై చేస్తారు. వీటికి ఫండ్స్ అనేవి త్వరగా వస్తాయి. అయితే మిషన్ మోడ్ నుండి తపస్ని తీసేశారు. కాబట్టి ఇక ఫండ్స్ వస్తాయో లేదో తెలియదు. రీజన్ ఏం చెప్తున్నారంటే, ఇండియన్ ఫోర్సెస్ 30,000 feet ఆల్టిట్యూడ్లో 24 hours పాటు కంటిన్యూస్గా ఫ్లై చేయగలిగే డ్రోన్ కావాలంటున్నాయి. అయితే తపస్ డ్రోన్ 28,000 feet మాత్రమే రీచ్ అవ్వగలదు. అలాగే 18 hours ఎండ్యూరెన్స్ని అచీవ్ చేసింది. అలాగే కొన్ని నెలల క్రితం క్రాష్ అవ్వడం వల్ల ఈ ప్రాజెక్ట్కి ఎదురు దెబ్బ తగిలింది. తపస్ డిజైన్కి ఈ స్పెసిఫికేషన్స్ అనేవి లిమిట్, ఇంప్రూవ్ చేయడం కుదరదు. ప్రజెంట్ డిఆర్డిఓ తపస్ కోసం డెవలప్ చేసిన టెక్నాలజీస్, న్యూ డిజైన్తో ఆర్చర్ ఇంజిన్ని డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్, అంటే ఫస్ట్ 3 monthsలో ఫస్ట్ ఫ్లైట్ని కండక్ట్ చేయొచ్చు. ఈ డ్రోన్ వెపన్స్ని కూడా క్యారీ చేస్తుంది. తపస్ అప్డేట్పై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. టర్కీ ఆన్కా 3 స్టెల్త్ ఫ్లయింగ్ వింగ్ యూసీఏవీ ఫస్ట్ ఫ్లైట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. టర్కీ TB2తో స్టార్ట్ చేసి డ్రోన్ ప్రాజెక్ట్స్, ముఖ్యంగా ఏరోస్పేస్ సెక్టార్లో ఫాస్ట్గా ముందుకెళ్తుంది. నేటో కంట్రీ కాబట్టి టర్కీకి కొన్ని క్రిటికల్ టెక్నాలజీస్కి యాక్సెస్ ఉంటుంది, అసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఇక ఆన్కా 3 విషయానికి వస్తే ఇది డజాల్ట్ న్యూరాన్కి సిమిలర్గా ఉంటుంది. ఆన్కా 3 6.5 tons, న్యూరాన్ 6 tons వెయిట్ ఉంటాయి. గాతక్ 12 tons వెయిట్ ఉండబోతుంది. అన్ని ఫ్లయింగ్ వింగ్ డ్రోన్స్కి కూడా డిజైన్, రోల్స్ అనేవి ఒకేలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.